నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి పెన్మెత్స గౌరీ లక్ష్మి గారు రచించిన కొత్త మట్టి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ చినుకు మాసపత్రికలో మార్చి 2018లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. లక్ష్మమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ సంగతి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆమెకంత బాధ ఏమొచ్చిందో ఎవరికీ అంతుపట్టలేదు. ఆమె బంధుగణమంతా హైదరాబాద్లోని చాదర్ఘాట్ చుట్టుపక్కనే ఉన్నారు. లక్ష్మమ్మ పుట్టి పెరిగింది, మెట్టింది ఆ ప్రాంతంలోనే. ఆసుపత్రికి చాలామంది చుట్టాలు, స్నేహితులు వచ్చి చూసి వెళ్ళారు. కారణం ఏదైనా కానీ ఇప్పుడైతే ప్రమాదం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉంది కదా అనుకుని ఎవరు కారణం గుచ్చిగుచ్చి అడగలేదు. తర్వాత అడగొచ్చులే అన్నట్టుగా. కొడుకు నరహరికి తల్లి ఇలా చేసినందుకు బాధ, తన వల్ల ఏం తప్పు జరిగిందో అన్న అనుమానము కలగలిసి కలత పెట్టాయి. కోడలి ఇందిరది కూడా అదే పరిస్థితి. 3వ రోజు లక్ష్మమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఆమెకు కూడా మొహం చెల్లకుండా ఉంది. నిజానికి తనకి ఊరి పెట్టుకుని చనిపోవలసినంత కష్టమేమీ లేదన్న విషయం ఆమెకి తెలుసు. ఎందుకు ఇలా చేశామని కొడుకు కానీ కోడలు కానీ అడిగితే ఆమె చెప్పబోయే కారణం ఆ ఇద్దరికి ఆ మాటకొస్తే ఎవ్వరికీ నచ్చదని కూడా ఆమెకు తెలుసు. కానీ సున్నిత మనస్కురాలైన లక్ష్మమ్మకు మాత్రం ఆత్మహత్య తప్ప మరొక మార్గం లేదనిపించిన మానసిక స్థితిలోనే అంత పని చేసింది. లక్ష్మమ్మ హై స్కూల్ మొహం చూడలేదు. పెద్దలు 13 ఏళ్లకే పెళ్లి చేశారు. భర్త నరసింగరావు కూడా పెద్దగా చదువుకోలేదు. కోఠి సుల్తాన్ బజార్లో చిన్న మ్యాచింగ్ అండ్ కట్ పీసెస్ షాప్ పెట్టుకుని సంసారం నడిపాడు. ఒక్కడే కొడుకైన నరహరిని డిగ్రీ చదివించాడు. బిఎస్సి కంప్యూటర్స్ చదవటం వలన చదువు పూర్తయిన దగ్గర నుండి నరహరి ఖాళీగా లేకుండా 10,000తో మొదలయ్యి 4 ఏళ్లలో 25,000 వరకు ఎదిగాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కాలేజీలో ఆన్లైన్ ఫీజు పేమెంట్స్ చూస్తూ సిస్టమ్ అనలిస్టుగా ఉన్నాడు. చదువుకున్న పిల్లను కోడలుగా చేసుకుంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారన్న ఉద్దేశంతో సంబంధాలు చుట్టం మొదలుపెట్టాడు నరసింగరావు. ఆయిల్ ఫెడరేషన్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో అకౌంట్స్ క్లర్క్గా పనిచేస్తూ గవర్నమెంట్ స్కీల్ తీసుకుంటున్న అమ్మాయి సంబంధం ఒక మ్యారేజ్ బ్యూరో తీసుకొచ్చింది. ఆ పిల్ల హైదరాబాద్లో పినతండ్రి ఇంట్లో ఉండి ఉద్యోగం చేస్తున్నది. ఆఫీస్ అమీర్పేటలో ఉంది. అమ్మాయి పేరు ఇందిర, బీకాం చదివింది. తండ్రి స్కూల్ టీచర్. నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ. నరసింగరావుకి సంబంధం బాగా నచ్చింది. లక్ష్మమ్మ మాత్రం ససేమిరే వద్దన్నది సంబంధం. కారణం ఆంధ్ర అమ్మాయి కాబట్టి వద్దు. ఆంధ్ర వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ల ముందు మనం అమాయకులం, చదువు లేని వాళ్ళం. వాళ్ళంతా మనల్ని గేలి చేస్తారు, చిన్న చూపు చూస్తారు అని ఆవిడ అనుమానం, నమ్మకం. ఆ మాటే భర్తకి మార్చి మార్చి చెప్పింది. విని విని నరసింగరావుకి విసుకొచ్చింది. ఆ పిల్లకి పర్మనెంట్ ఉద్యోగం ఉంది. ఇద్దరు చక్కగా పైసలకి ఇబ్బంది లేకుండా బతుకుతారు. ఆమె ఆంతర్యం అర్థమయ్యి నచ్చ చెప్పబోయాడు. ఆంధ్రపూర్ తప్పితే నా కొడుక్కిడ పిల్లలే దొరకరా అందామె ఆవేశంగా. ఆంధ్ర పిల్లయితే ఏమవుతుంది అన్నాడు అతను. అక్కడ జనాలు బతక నేర్చినోళ్ళు ఉంటారు, గడుసోళ్ళు ఉంటారు అంది. అట్లానే ఉండాలి, మంచిదే కదా అన్నాడు అతను. నాకు ఇష్టం లేదు, వాళ్ళకి తెలివితే అట్లా ఎక్కువ ఉంటాయి. ఉంటే అతను మావును మందు పెట్టి సంపుతురా అసహనంగా అన్నాడు అతను. అట్లని కాదు కానీ ఎందుకు అంత దూరం, ఇక్కడ వాళ్ళని చూసుకుంటే పోతుంది కదా అని అంది తగ్గుతూ లక్ష్మమ్మ. చూస్తున్నావు కదా, మస్తు సంబంధాలు చూసినాం. చదువుకున్న ఆడపిల్లలంతా ఫారెన్ సంబంధాలు ఇష్టపడుతున్నారు. ఆడపిల్లలు లేరు పొమ్మంటున్నారు బ్యూరోలు నడిపేటోళ్ళు. ఈ సంబంధం మనకు అదృష్టం కొద్దీ దొరికింది. తండ్రి టీచరు, ఇద్దరే కూతుళ్ళు. ఈ పిల్ల చిన్నది. పెద్ద కూతురు అల్లుడు కూడా ఉద్యోగమే. ఉద్యోగస్తులంటే ఒక లెక్క ఉంటారు. వాళ్ళకి మనకు మళ్ళీ భయాలు అనుమానాలు ఉండవు. ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటారు. నా మాట ఇను అని అనునయించాడు భార్యని. కాకినాడ అంటే చాలా దూరం కదా, రాను పోను కష్టం కదా అడిగింది. రోజు రోజు పోతరా ఏంది అన్న భర్త మాటకు సమాధానం చెప్పలేక ఊరుకుంది లక్ష్మమ్మ. నరహరి, నరసింగరావు పినతండ్రి ఇంట్లో ఉన్న ఇందిరను సికింద్రాబాద్ పోయి చూసొచ్చారు. ఇద్దరికీ పిల్ల నచ్చింది. ఆ రాష్ట్రం పిల్ల ఎక్కడెట్ట ఉద్యోగం చేస్తుంది, అంతా వెళ్ళిపోవాలి కదా అంది ఆఖరి అస్త్రంగా లక్ష్మమ్మ. భర్త ఏడుంటే ఏడనే ఆమె కూలి ఉంటుంది అన్న భర్త మాటకు మరేమీ అనలేక పెళ్లికి తాలూపిందామె. ఆమె మనసులోని బాధకు ఆమెకు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.
నరసింగరావు, లక్ష్మమ్మ చాదరఘాట్లో నివాసం ఉండేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిన సందర్భంలో లక్ష్మమ్మ చాదరఘాట్ చుట్టుపక్కల జరిగే అనేక మీటింగులకు ఆడవాళ్లతో కలిసి వెళ్తూ ఉండేది. ఆ నాయకుల ఉపన్యాసాలు ఆమెపై చాలా ప్రభావం చూపాయి. అవి వింటూ ఉంటే ఆమె రక్తం మరిగేది. ఆంధ్ర వాళ్ళందరూ దొంగలు, అతి తెలివిగలవాళ్ళు. వాళ్ళంతా ఇక్కడికొచ్చి మన ఉద్యోగాలు, స్థలాలు, అవకాశాలు అన్నీ కొల్లగొట్టి వాళ్ళు తీసేసుకున్నారని, అందువల్లనే తెలంగాణలో బాగా చదువుకున్న వాళ్ళంతా దేశాలు పట్టిపోవలసిన అగత్యం ఏర్పడిందని విన్నది. వాళ్ళకి డబ్బు, అధికారం ఉండటం వలన ఇక్కడ వాళ్ళందరికీ అన్యాయం చేసి తెలంగాణ వాటా ఉద్యోగాలు కూడా కొట్టేశారని విన్నది. ఇక్కడికొచ్చి బిజినెస్ చేసిన వారంతా పైకి ఎదిగిపోయారని కూడా విన్నది. అన్నీ విన్నాక ఆమెలో ఒక ఉత్తేజం పొంగింది. మీటింగుకు ముందు ఆడవాళ్లు పాడే పాటలు కూడా నేర్చుకుంది. గ్రూపుతో కలిసి స్టేజీ ఎక్కి పోరు తెలంగాణ పాటలు పాడేది. జాగో భాగో అనే కోరస్కి గొంతు కలిపి స్లోగన్లు ఇచ్చేది. ఆమెలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత కష్టమైనా పాడదాం, పోరాడదాం అనే స్ఫూర్తి కలిగింది. ఉద్యమం ఇంకా తీవ్రంగా నడవాలని కోరుకుంది. మనకు ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే, ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొట్టాల్సిందే, అప్పుడు అంతా మనోళ్లే ఉంటారు, మనమంతా బాగుపడతాం, ఈ తెలంగాణ ప్రజల కష్టాలన్నింటికీ వాళ్లే కారణం అన్న భావం ఆమెలో బలంగా నాటుకుంది. అప్పుడప్పుడు ఆమె ఇంట్లో కూడా ఆ ఆవేశం కనపరిచేది. అది చూసిన భర్త నరసింగరావు ఆమెను కోప్పడేవాడు. నీలాంటోళ్ళని దేడు దిమాకు గాళ్ళు అంటారు. రాజకీయ మీటింగ్ల మాటలని నిజం అనుకున్నావా? ఆ స్పీచ్లు ఇచ్చేటోళ్ళకి ఆంధ్రాలో బంధువులు ఉంటారు, పొలాలుంటాయి. పిచ్చిదానా, నిన్నటిదాకా ఆంధ్రోళ్ళకు కూడా 60 ఏళ్ల నుండి హైదరాబాదే రాజధాని. జనం మన ఆదిలాబాద్, నిజామాబాద్కి వెళ్ళి ఎట్లొస్తారో అట్లనే ఆంధ్ర వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి వాళ్ళతో కలిసి పనిచేసి మనకంటే బాగా చదువుకున్నోళ్ళు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పొలాలున్నాయి, డబ్బులున్నాయి, అవి తెచ్చి పెట్టుబడులు పెట్టిండ్రు, సంపాదించుకున్నారు. వాళ్ళు మన లెక్క బద్దకస్తులు గారు. ఎంత దూరమైనా పోయి కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు. మనుషులందరికీ స్వార్థం ఉంటుంది. అవకాశం ఉన్నోడు ఏ రాష్ట్రపోడైనా దోచుకుంటాడు. ఇన్నేళ్ల సంధి ఇక్కడోళ్ళంతా ఆళ్లతో కలిసి అధికారం అనుభవించలేదా? మనోళ్ళల్లో మన్ని దోచుకున్నోళ్ళు లేరనుకుంటున్నావా? అయినా నీకెందుకే రాజకీయాలు? ఇంట్లో ఉండేదానికి గమ్మునుండు, ఎక్కువ మాట్లాడుకు, హోషియారి చాలా అయింది నీకు అనటంతో ఊరుకునేది లక్ష్మమ్మ. మనసులో మాత్రం ప్రత్యేక రాష్ట్రం రావాలని దేవుళ్లకు దండాలు పెట్టుకునేది. రాష్ట్రాలు విడిపోయాక ఆమె చాలా ఆనందపడింది. అయితే ఆమెలో ఆంధ్ర ద్వేషం మాత్రం అలాగే ఉండిపోయింది. అంచేతే ఈ కాకినాడ సంబంధం వద్దంది. ఆమెకు అయిష్టంగా ఉన్న ఆంధ్ర అమ్మాయి ఇందిర లక్ష్మమ్మకి కోడలైపోయింది. కాపురాన్ని కూడా వచ్చింది. ఇందిర మంచి పిల్ల కావటంతో లక్ష్మమ్మకున్న భయాలు, శంకలు తొలగిపోయాయి. అత్తా కోడలు కలిసిపోయారు. నరసింగరావు ఆనందపడ్డాడు. నరహరి, ఇందిర ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఇంతలో నరసింగరావుకి ఒకరోజు షాపులో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కు తీసుకువెళ్లే దారిలోనే ప్రాణం పోయింది. లక్ష్మమ్మ చాలా దుఃఖంలో పడిపోయింది. ఆమెనంతా ఓదార్చారు. నీకేం బాధ్యత పెట్టకుండా కొడుకు పెండ్లి కూడా చేసిపోయింది ఆ పెద్ద మనిషి. నీ బాధ నీకు తప్పదులే గాని ఓకే మానేది పెట్టుకోకు, మంచి కొడుకు, మంచి కోడలున్నారు నీకు అని చెప్పిపోయారు ఆమె బంధుమిత్రులు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను విడదీసి వాళ్ళని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు పంపే కార్యక్రమం మొదలైంది. షీలా భిడే కమిటీ ఉద్యోగస్తుల విభజనపై కసరత్తు చేసింది. ఇందిర పనిచేసే ఆయిల్ ఫెడరేషన్ సంస్థ ఉద్యోగులను పుట్టిన స్థలము, చదువుకున్న ప్రాంతాన్ని బట్టి 2 రాష్ట్రాల ఉద్యోగులను విభజించింది. ఇందిరను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. నా భర్త తెలంగాణ, పైగా అతని ఉద్యోగం ఎక్కడే ఉందని ఎండీకి విన్నవిస్తూ లెటర్ ఇచ్చింది ఇందిర. ఇంకా ఉద్యోగుల విభజన పూర్తి కాలేదని, మీ అభ్యర్థన పరిశీలిస్తామని, ప్రస్తుతానికి ఆంధ్రకి తక్కువ ఉద్యోగులున్నారు కాబట్టి ఇందిరను ఆంధ్రాకి వెళ్లమని ఆదేశాలు వచ్చాయి. చేసేదేమీ లేక ఇందిర బయలుదేరవలసి వచ్చింది. భర్త నరహరిని తీసుకుని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో హైదరాబాద్ నుంచి విడిపోయి వచ్చి కొత్తగా ఆంధ్రలో పెట్టిన ఆయిల్ ఫెడరేషన్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్లి జాయిన్ అయ్యింది ఇందిర. తోటి సహోద్యోగులు మరొకిద్దరితో కలిసి ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని శని, ఆదివారాల్లో హైదరాబాద్కు పోయి వస్తూ ఉంది. అందుకు చాలా శ్రమ, ఖర్చు కూడా అవుతోంది ఆమెకు. విభజన మీటింగులు జరుగుతున్నాయి కానీ కొన్ని చిక్కుముళ్ళు ఉండటంతో ఏదీ తేలటం లేదు. సంవత్సరం గిర్రును తిరిగింది. పరిస్థితిలో మార్పు లేదు. ఇందిర విసుగు విరామం లేకుండా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంది.
ఆమె ఇబ్బంది అర్థమైన వాళ్ళ ఎండి ఆమెను పిలిచి, మీరిన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి ఒక సలహా ఇస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు తక్కువ ఉన్నారు. మీ భార్యాభర్తలిద్దరూ ఇక్కడే ఉండండి. మీరు యువ జంట ఎక్కడైనా సెటిల్ కావచ్చు. మీ భర్త ఎలాగూ ప్రైవేట్లోనే పనిచేస్తున్నారు కనుక అతనికి మన సంస్థలో నేను ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చే సహాయం మాత్రం చేయగలను. లేదంటే ఉద్యోగుల పూర్తి విభజన అయ్యే వరకు ఎదురు చూడండి, మీ ఇష్టం అని తేల్చేశాడు. నరహరి ఇందిర బాగా ఆలోచించుకున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలో తెలియదు. ఇందిర రిక్వెస్ట్ ప్రకారం ఆమెకు తెలంగాణలో అలాట్మెంట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. అంచేత ప్రస్తుతపు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నరహరి ఆంధ్రాకి వెళ్ళిపోవటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రెండ్స్ కూడా అదే మంచిదన్నారు. ఈ సంగతి తల్లికి చెప్పాడు నరహరి. అమ్మా, ఇందిర ఇక్కడికి వచ్చే విషయం ఇంకా తేరలేదు. ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలియదు. నాకిష్టమైతే వాళ్ళ ఆఫీసులో నాకు కూడా ఉద్యోగం ఇస్తామన్నారు. మనం ఆంధ్రాకి పోవటమే మంచిదేమోనమ్మా అన్నాడు. అది విన్న లక్ష్మమ్మ గుండె గుభేల్మంది. ఆమెకు విషయం అర్థం కావటం లేదు. కోడలు వారం వారం అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పడుతోందని తెలుసు. కొన్నాళ్లకు ఇక్కడికే వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే కొడుకు ఇలాంటి కబురు చెప్పాడేమిటి అని గాబరా పడింది. తప్పదంటావా బిడ్డా అంది బేలగా. తప్పదు కనుకనే పోదామంటున్నానమ్మా. ఏమైతుంది అక్కడికి పోతే? వీలైనప్పుడు మనోళ్ళని వచ్చి చూసిపోతా ఉందాం అన్నాడు కొడుకు. ఈ సంగతి బంధువులకు చెప్పింది లక్ష్మమ్మ. కొలువు అన్నాక తప్పదు కదా. ఇద్దరు ఒక్కచోటైతే నిమ్మళం. ఎన్నాళ్ళు తిరుగుతుంది నీ కోడలు? వెళ్ళిపోవటమే మేలు. అప్పుడప్పుడు వచ్చిపో. నిన్ను జోడ్నీకొచ్చి మేం కూడా బెజవాడ కనకదుర్గమ్మ కొండ చూసుకుంటాంలే అన్నారు వాళ్ళు. లక్ష్మమ్మకు వెళ్లే తేదీ దగ్గర పడుతూ ఉంటే రోజు రోజుకి దిగులు ఎక్కువవుతోంది. భర్త పోవటం, ఆపై ఇలా కొడుకు కోడలు తనని తీసుకుని హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్ పోవటానికి సిద్ధమవటం ఆమెను బాధకు గురి చేస్తున్నాయి. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక అటు ఇటు పొర్లుతూ ఉండగా లక్ష్మమ్మకి వైజాగ్ రమణమ్మ గుర్తొచ్చింది. ఆమె లక్ష్మమ్మ పక్కింట్లో ఉండేది. నీళ్ల ట్యాంకు దగ్గర అందరినీ తోసేసి నీళ్లు పట్టుకునేది రమణమ్మ. గట్టి గట్టి వాదనలు చేసేది. ఆమెతో మాటల్లో ఎవరూ గెలవలేకపోయేవారు. ఆ కోపంతో లక్ష్మమ్మ మిత్రులు ఆమెను, రాష్ట్రాలు ఎడిపోయినాయి, ఇంకెందుకున్న వీడపో, పోయి మీ వైజాగ్కి అని వెక్కిరించారు. ఏమైందో ఏమో, ఆమె నిజంగానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ, మీరెవరూ మా ఆంధ్రాకి ఎప్పటికీ రాకుండా ఉంటారా అని అందరినీ నిలదీసింది. సావనైనా సస్తంగానే మేం మీ రాష్ట్రానికి రావు నీ లెక్క అంటూ అంతా ముక్త కంఠంతో చెప్పడంతో మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది రమణమ్మ. పోతా పోతా నాకు శాపం పెట్టిపోయినట్టుందా మహాతల్లి, గాడికే పోవాల్సి వస్తున్నది అనుకుంది దిగులుగా లక్ష్మమ్మ. ఇప్పుడు ఆంధ్రాలో కొడుకు కోడలు ఆఫీసులకు పోయినాక ఇరుగమ్మ పొరుగమ్మ, తెలంగాణ నుంచి వచ్చినావా, మమ్మల్ని అందరినీ ఎల్లగొట్టి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, సిగ్గు శరం లేదా అంటే ఏం చెయ్యాలే? అందుకే ఇక్కడనే సస్తే ఏండే బొంద పెడతారు, పీడ పోతుంది, ఆ బాధ కన్నా ఇదే సుఖం అని మనసులో అనుకుని ఆ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసింది లక్ష్మమ్మ. విషయం అంతా లక్ష్మమ్మ వివరించాక కొడుకు కోడలు నవ్వుకుని ఊపిరి పీల్చుకున్నారు. దగ్గర బంధువులంతా ఈ మాట విని, పాగలదనివా ఏమి, ఎందుకంటారు ఎవరైనా, నీ కొడుకు కాడ ఆంధ్రలో కొలువైంది, ఆయన అమ్మడి పోతున్నావు, తప్పే ఉంది అని కేకలేశారు. హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేసి ఇందిరా ఆఫీస్కు దగ్గరగా మంగళగిరిలో ఒక ఇంట్లో ఒక పోర్షన్ తీసుకుని నరహరి మకాం ఆంధ్రప్రదేశ్కు మార్చాడు. మాటిచ్చినట్టుగానే ఇందిరా ఆఫీసులో నరహరికి జాబ్ ఇచ్చారు. ఇందిరకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మయ్య, పెద్ద సమస్య తీరిపోయిందని ఊపిరి పీల్చుకుంది. కాకినాడలో ఉండే ఆమె తల్లిదండ్రులు కూడా కూతురు తమకు కాస్త దగ్గరగా వచ్చిందని ఆనందపడ్డారు. లక్ష్మమ్మ మెల్లిగా కొత్త వాతావరణానికి అలవాటు పడుతోంది. కాస్త వేడిగా చెమటలుగా ఉంటుంది ఇక్కడ అనుకుంది. కొడుకు కోడలు వెళ్ళిపోయినాక లక్ష్మమ్మ దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళు, పక్క పోర్షన్ల వాళ్ళు వచ్చి ఆరా తీశారు. ఆమె అన్ని విషయాలు వాళ్ళకి వివరంగా చెప్పింది. మా ఊళ్ళంతా చదువులు పూర్తి చేసుకుని హైదరాబాద్ పరుగులు తీశారు, మీరు ఇలా వచ్చారు, బాగుంది అన్నారు వాళ్ళు. మొదట్లో లక్ష్మమ్మ స్వచ్ఛమైన తెలంగాణ భాష వాళ్ళకి అర్థం కాక బెత్తరపోయారు. లక్ష్మమ్మది అదే పరిస్థితి. కాస్త కష్టపడి వాళ్ళ తెలుగును అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది. అందరికీ అర్థమయ్యేలా క్రమంగా తన మాటలు కూడా మార్చుకుంది. లక్ష్మమ్మ తనకు తెలిసిన తెలంగాణ వంటలు అక్కడ వాళ్లకు నేర్పించటంతో అందరికీ ఆమె మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఖాళీ సమయాల్లో ఆమెను ఎవరో ఒకరింటికి పిలుచుకు వెళ్ళి అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ
ఆమెతో తెలంగాణ వంటలు చేయించి చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళ వంటలు ఆమెకు రుచి చూపిస్తున్నారు. మంగళగిరి వాళ్ళ స్నేహ స్వభావం, లక్ష్మమ్మ మెత్తని మనసు కలిసి ఆమెకు త్వరలోనే అందరితో సులువుగా మనగలిగే వీలు చిక్కింది. అందరితో కలిసి వాకింగ్కు వెళ్ళటం, రైతు బజార్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవటం మొదలుపెట్టింది. నరహరి త్వరలోనే ఇందిర ఆఫీసులో మంచి కంప్యూటర్ అనలిస్టుగా పేరు తెచ్చుకొని అందరికీ తలలో నాలుకయ్యాడు. ఎండీ గారికి వీడియో కాన్ఫరెన్సు, ఇతర ఆన్లైన్ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇంటికి కావలసినవి ఒకటొకటి సమకూర్చుకోవటంలో నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఒక ఆదివారం సాయంత్రం ముగ్గురు లక్ష్మమ్మ చేసిన సకినాలు తింటూ హాల్లో కూర్చున్నారు. తల్లి వైపు చూస్తూ, ఎలా ఉందమ్మా ఇక్కడ అడిగాడు నరహరి. నేను ఊకే భయపడిన గాని అంత మంచోలేరా, ఈడకెందుకు వచ్చినవని నన్ను ఒక్క మాట అనలే. నేనే పిచ్చిగా ఆలోచన చేసి ఇక్కడోళ్ళ మీద కోపం పెంచుకున్నా, మస్తు తిట్టినా. నేను చేసింది చాలా తప్పు, అట్లా చేసి ఆంధ్రకి ఎట్లా రావాలి అని అంత ఆగమైనా అంది లక్ష్మమ్మ సంజయ్ చూపులతో కొడుకుని చూస్తూ. తల్లి వైపు సాదరంగా చూస్తూ, అమ్మా, అంత పెద్ద రాష్ట్ర విభజన సంఘటనలో ఎన్నో కోణాలుంటాయి, మలుపులుంటాయి, కీలక విషయాలుంటాయి, చారిత్రక సంగతులుంటాయి, కొంత రాజకీయం ఉంటుంది. వాటిల్లో నీ తెలివి ఎంత, నీకు అర్థమైంది ఎంత, పొదువంతుంటుంది నవ్వుతూ అన్నాడు నరహరి. సత్యం చెప్పి నువ్వు బిడ్డ, మీ నాయన కూడా అట్లనే అనేటోడు చిరునవ్వుతూ అందామే. అమ్మా, నీకు తెలుసా, దేశంలో ఉండే ప్రజలందరికీ ఎవరైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంటుందమ్మా. ఎందుకున్నామని ఎవరు అడగటానికి వీల్లేదు. ఎవరెక్కడికి పోయినా జీవనోపాధికే పోతారు అన్నాడతను. దాన్నే కదా మరి బతుకు తెరువు అంటారు అంది లక్ష్మమ్మ అర్థమైందన్నట్టు. మనందరం మనల్ని మనమే పాలించుకోవాలి. మనకి ప్రత్యేక రాష్ట్రం కావాలని సత్యంగా కోరుకున్నాము, న్యాయంగా పోరాడినాం. మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. చిత్రం చూడు, నువ్వు నేను పక్క రాష్ట్రం బావాల్సి వచ్చింది. జీవితం అట్లుంటదమ్మా అని నవ్వాడు నరహరి. అవునన్నట్లు చిరునవ్వు నవ్వింది లక్ష్మమ్మ. ఇందిర టీ తెచ్చింది. ముగ్గురు తాగారు. ఇంతలో లక్ష్మమ్మ గారు, రండి రండి, గుళ్ళో ప్రవచనానికి టైం అవుతోంది గట్టిగా అంటున్న ఒక ఆవిడ మాట వినపడింది. ముగ్గురు ఆడవాళ్లు వాకిట్లో బంతిపూల చెట్ల దగ్గర నిలబడి ఉన్నారు. మొన్న మా ఇంట్లో పాడిన దుర్గమ్మ పాట ఇవాళ పాడాలక్కడ మీరు, ఒక ఆవిడ అంటోంది. ఆ పాట మాకెవ్వరికి తెలియదు అసలు, మరొక గొంతు. సిద్ధంగా ఉన్న లక్ష్మమ్మ, వస్తున్నానండి అంటూ కుర్చీలో నుంచి లేచింది. ఆమె తన పైటను సర్దుతున్న కోడల్ని చూసి చిన్న గొంతుకుతో, మీ ఆంధ్రోళ్ళు నన్ను ఎట్ట గలిపిసుకున్నారో చూసినవా అంది మురిపంగా. మీది స్నేహాలు చేసే మంచి మనసు కాబట్టి అంది ఇందిర వంగి ఆమె చీర కుచ్చెళ్ళు సరిచేస్తూ. కోడలి వీపు మీద చిన్న దెబ్బ వేసిన లక్ష్మమ్మ, నాది ఉన్నదే, వాళ్ళ ప్రేమ వల్లనే నేను ఎడ సుఖంగా సంతోషంగా ఉన్నా అంది. ఇందిర నవ్వి, వాళ్ళంతా చూస్తున్నారు మీకోసం అంది. పోతున్నా, నువ్వే చీర సదిరి లీడ్ చేస్తున్నావు పిల్ల అంటూ నవ్వుతూ పర్సు తీసుకుని చెప్పులేసుకుని ఇంట్లో నుంచి బయటకు నడిచి అందరితో కలిసి కబుర్లు చెప్తూ బయలుదేరింది లక్ష్మమ్మ. వాళ్లను చూస్తూ నిలబడ్డ నరహరికి తల్లి కొత్త మట్టిలో చక్కగా కుదురుకుని ఏపుగా ఎదిగి పూలు పూస్తున్న మొక్కలా తోచింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.